వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాల్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరికీ తెలిసిందే కదా, వారాహి నవరాత్రి అయితే స్టార్ట్ అయిపోయి ఈ రోజుకైతే 3 days అన్నమాట. సో ఇప్పుడు నేను చేసే ప్రసాదం ఏంటి, నేను పూజా విధానం ఆల్రెడీ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, చూసేయండి. అండ్ ఈ వీడియో మాత్రం ఇప్పుడే ఛానల్కి అయితే కొత్తగా వస్తాం మాత్రం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి చిన్న లైక్ అయితే చేసుకోండి. వీడియో ఇలానే కంటిన్యూ అయితే ఉంటుంది. సో ఇంకేం స్టార్ట్ అయితే చేయలేదు, జస్ట్ ఇప్పుడే స్నానం అంతా అయిపోయింది, ఇప్పుడంతా స్టార్ట్ చేయాలి. సో అమ్మవారిని అయితే ఇంకంత క్లీనింగ్ ఉంది, అదంతా చేసేసి మా ఆయన వచ్చే టైం వరకు అయితే నేను పూజ అయితే అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాను. మా ఆయన వచ్చాకైతే పూజ చేసేసుకుంటా. సో ఇది వీడియో వారాహిదేవి నవరాత్రులలో 3వ రోజు వీడియో అన్నమాట. సో ఇక్కడనైతే ఇక చక్కెర పొంగల్ చేద్దామని అయితే ప్రిపేర్ చేస్తున్నా. సీరియస్లీ నాకైతే ఈ ప్రసాదాలు ఒక్కడు కూడా తెలియదండి, అన్నీ యూట్యూబ్లో చూసుకుంటే చేయడమే. అందుకనేసి చక్కెర పొంగలి మా ఆయన అన్నాడు, మనం ఎప్పుడు తినలే కదా కొంచెమే చెయ్యి అన్నాడు. సో నేనైతే చక్కెర పొంగలి చేద్దామని అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఇక మా ఆయన తిన అన్నప్పుడు బాగా వేసి వేస్ట్ కదా, సో ఎందుకు అనేసి దేవుని మందం ఉండు కొంచెం మేము తినేటందుకైతే చేస్తున్నాను. సీరియస్లీ నేను ఎప్పుడు ఇది చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. యూట్యూబ్లో చూసాను, రైస్ అండ్ కొంచెం పెసరపప్పు 2 ఉడకబెట్టినాక చక్కెర పోయాలి, ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేది వేసేసి ఆ తర్వాత షుగర్ చేయాలి అనేసి. యాక్చువల్గా ఇది బెల్లపన్నం టైప్, బట్ ఏంటి అని అంటే మనము బెల్లానికి బదులు చక్కెర వేస్తాము అండ్ పాలు కూడా పోసామన్నమాట. దానికోసమే ఇలా ఉంటుంది. ఇక ప్రిపేర్ చేద్దామని అయితే ప్రిపేర్ చేస్తున్నా. నిన్నైతే ఫుల్గా వర్షం కొట్టిందండి, మామూలుగా కాదు. నేను అప్పుడే పైకి వెళ్ళేసి బట్టలు అయితే ఆరేసి వచ్చాను. ఇట్లా వేసి వచ్చానో లేదో ఘోరంగా వర్షం అయితే విపరీతంగా పడిపోయింది. బట్టలు తడిసిపోయాయి. పాపం పిల్లలు కూడా 4 o'clock ఆల్మోస్ట్ 5-6 దాకా కూడా ఫుల్గా వర్షం పడ్డది. 4 o'clockకి పిల్లలు వస్తారు కదా, తీసుకొద్దామని చూసా. నేను తడిచా, మా పిల్లలు తడిచారు, బ్యాగులు తడిచాయి పాపం. ఫుల్గా ఒకటే చెత్తిరుంది, దాన్ని పట్టుకొని పోయి తీసుకొచ్చేసరికి మొత్తం అయితే తడిసిపోయాము. ఇంటికి వచ్చేది వాళ్ళ ఫ్రెష్ అప్ చేశాను. మా ఆయనకి చెప్పలే తడిసా వ్యాన్ ఇంటికి తీసుకురమ్మంటే ఇక ఊకే చెప్తాను నుంచి అంటున్నాడు. నాకు ఇక ఏమన్నా అర్థం అవ్వలేదు. సో ఇక్కడనైతే మనమైతే ప్రిపేర్ చేసేసి దేవునికి అయితే పూజ చేసేసుకోవాలి. యాక్చువల్గా వీడియో తీసుకోవాలి ఎవ్వరు లేరు కదా, నేనే అక్కడ ఇక్కడ కొంచెం పెట్టేసుకొని తీసేసుకుంటున్నాను. పూజ వీడియో తీద్దాం అనుకున్నా కానీ వీలు అవ్వట్లేదు, ఎందుకనంటే తీసేవాళ్ళు లేరు కాబట్టి. అందుకే నేను పూజ వీడియో అయితే నేనైతే పోస్ట్ చేసాను అన్నమాట. జస్ట్ ప్రసాదాలు నేను ఏం చేస్తున్నా అనేది అండ్ క్లీనింగ్ మాత్రమే పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే ఇక నేను ఇప్పటికి ఆల్మోస్ట్ 7 అయిపోయింది, కొంచెం లేట్ ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వర్క్ ఎక్కువ అయిపోతుంది, కొంచెం హెల్త్ అప్సెట్ అయిపోతుంది, చాతన అవ్వట్లే. సో అందుకనేసి అది నెమ్మదిగా వేసేస్తున్నాను. ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైన కందగడ్డ కూడా నిన్న బయటికి వెళ్ళామన్నమాట రాయచూరుకు. ఎందుకంటే అమ్మవారికి కందగడ్డ పుల్లగందగడ్డ అంటారు. సో దాన్ని తీసుకొచ్చి దీపం పెట్టాలి అనేసి తీసుకురానైతే వెళ్ళాము. ఫ్లవర్స్ కూడా మొత్తం అయిపోయి ఉండే, సో తీసుకొద్దామని అయితే వెళ్ళాము. మెయిన్గా ఇవే కదా అమ్మవారికి పెట్టేది, అందుకనేసి తీసుకొచ్చేది వచ్చాము. మొన్న మా ఆయనని తీసుకురా కందగడ్డ అని చెప్తే ఒక్కొక్కటి ఎంత లావు ఉందంటే మామూలుగా లేదు. అది అంతా ఉడకబెట్టి తిందామన్నా తినాలనిపించదు కదా, దేవునికి పెడతాము బట్ తర్వాత తినాల్సింది మనమే కదా, అదే తినాలనిపించలేదు. ఘోరంగా పెద్దగా ఉండేసరికి ఇదని తిట్టాను మా ఆయనను. ఇది ఏంది ఇట్లా పట్టుకొచ్చావా అని, అక్కడ ఉన్నాయి పట్టుకొని వచ్చానమ్మా అని చెప్పాడు. సర్లే అనేసి అయితే నేనైతే పోయి కొంచెం సన్నం ఉన్నది తీసుకొని వచ్చాను, అవైతే తినాలనిపిస్తుంది కదా అనేసి. ఇక ఇక్కడనైతే అమ్మవారి దగ్గర అయితే ఇక మార్నింగ్ పెట్టిన పూలు అవన్నీ ఉంటాయి కదా, టోటల్గా క్లీన్ చేసి పెడుతున్నాను. పెట్టుకోగా నాకు పువ్వు మంచి కనబడ్డది అమ్మవారి దగ్గరది, సో తీసేసుకొస్తే తల్ల కూడా ఒక పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ ఇవన్నీ చేస్తూ ఉంటే మా పిల్లలు ఒకటి పాపం పడుకొని ఆడుతున్నాడు, ఒకడేం తేపుకొట్టి ఏం చేస్తావమ్మా పూజ చేస్తావా అనేసి వాడు క్వశ్చన్లు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. ప్రశాంతంగా అయితే నిజంగా సీరియస్లీ పూజ అయితే చేసుకొని అట్లే అబ్బా. మా ఆయన కూడా అలానే ఒక 3 days ఓకే అనిపించింది. అంటే ఇక డైలీ ఫుడ్ ఏమి ఉండట్లే కదా, ఏమి ఉండకపోయేసరికి పాప ఆయన కూడా కొద్దిగా నీరసం అయిపోతున్నది, కొద్దిగా అమ్మ అయ్యా అన్నట్టే ఉంటున్నాడు. ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ మొత్తానికి టోటల్ ఫుడ్ ఉండట్లేదు, ఓన్లీ దేవుని చేసిన ప్రసాదం తింటున్నాం కాబట్టి
కొంచెం ఓపిక ఉండట్లే అన్నమాట. సో, మనకి ప్లేస్ కూడా ఎక్కువ లేదు కదా! సో, వీడియో ఎటు పెట్టి తీద్దామన్నా యాంగిల్ సెట్ అవ్వట్లేదు. సో, అందుకే ఇంత బ్యాక్‌గ్రౌండ్ ఎక్కువ బ్యాక్ కనిపించేలా అయిపోతున్నది. ఎటు పెడదామన్నా దగ్గరనే ఉన్నాయి. సో, మరీ దగ్గరయ్యేసరికి కూడా అంత వీడియో క్లియర్‌గా రావట్లేదు. మనకు లైటింగ్ కూడా ప్రాపర్‌గా లేదు. ఎందుకనంటే కింద టైల్స్ బ్లాక్ అవ్వట్లా. ఎంత లైటింగ్ ఉన్నా బ్లాకే వస్తది. వైట్ టైల్స్ అయితే బావుంటాయండి. బట్ ఏం చేస్తాము, ఉన్నది సర్దుకోవాలి. లేని వాటి కోసం మనం ఏం చేయలేం కదా! సో, అక్కడైతే చక్కెర పొంగలైతే చేసేస్తున్నాను. పక్కకైతే సారీ కందగడ్డ అయితే ఉడకబెట్టేసాను. అండ్ ఇక్కడ అమ్మవారికి అక్కడి నుంచి వెళ్ళి తీసుకొచ్చినవి కుందులు అవన్నీ దీపాలు అన్నీ క్లీన్ చేసి అయితే చేసేస్తున్నాను. చేసి పెట్టి అవన్నీ నేను ఆల్మోస్ట్ 6కి స్నానం చేసి ఇవన్నీ స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ నాకు ఇవన్నీ క్లీన్ చేసి ప్రసాదాలు దేవుని దగ్గర అన్నీ పెట్టేసరికి 8 అవుతుంది. 8కి పూజ స్టార్ట్ చేస్తే 8:30 వరకు పూజ కంప్లీట్ అయిపోతుంది. అప్పటికే మా ఆయన పూజ ఎప్పుడైపోతుందా అని చూస్తున్నాడు అన్నట్టు. అంటే ఏంటంటే ఆకలితో ఉంటుంది కదా! సో, మళ్ళీ పిల్లలకి కూడా హోంవర్క్ చేపియాలి. వాళ్ళు వచ్చాక చేయమంటే చేయట్లేదు, ఆడుకుంటా ఏదో ఒకటి తినుకుంటూ ఉంటున్నారు. ఇక మా ఆయన వచ్చే టైం వరకు హోంవర్క్ అయ్యేసరికి எனக்கு కోపం వచ్చేస్తుంది. నేను పూజలో ఉండిపోతున్నాను. అయినా ఎంత ఉన్న పూజలో ఉన్నా నేనే చూసుకోవాలి. నేనే అన్నీ మళ్ళీ పోయి సెల్ ఓపెన్ చేసి అన్నీ చెప్పి అన్నీ చేస్తే వాళ్ళు కొలిక్కొచ్చి వాళ్ళు చేస్తున్నారు అన్నమాట. సరేలే, మన పిల్లలు మనకు బరువా, మనమే చేసుకోవాలి కదా! కొంచెం మా ఆయనకి ఏంటంటే ఆఫీస్కి పోయొచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి అంత ఏంది ప్రశాంతంగా ఉండాలి, మంచిగా సెల్ చూసుకుంటే టీవీ చూసుకుంటాలని ఆయనకి. లేదు, మాకు కొంచెం టైం ఇవ్వాలి, మాతో టైం స్పెండ్ చేయాలండి మాకు. బట్ ఇక అంతే ఉంటుందిలేండి. సరేలే, ఇక్కడైతే క్లీన్ చేసేది నేనైతే ఇక నైవేద్యం అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నేను సీరియస్లీ ఒక 3-4 సార్లు చూసా కావచ్చు. ఓకే, బట్ ఎప్పుడు తినలేదు కాబట్టి కొంచెం మనకు అంత తినలేమన్నట్టు. మిగతా ప్రసాదాలన్నీ ఫుల్గా తిన్నాము, బట్ ఇదంతా తినలేదు. ఎందుకంటే ఎప్పుడు తినలేదు కాబట్టి కొంచెం అనిపించలేదు. సో, ఇక దేవునికి అయితే పెట్టేసుకొని ఇలా పాలు కూడా మిక్స్ చేశాను. పాలు పోసి కూడా చేయాలని చెప్పారు, అందుకనేసి పాలు పోసి కూడా చేశాను. ఇదంతా అయిపోయేసరికి అయితే మా ఆయనదే పిల్లలకైతే హోంవర్క్ పెడుతున్నాడు, హోంవర్క్ చేపిస్తున్నాడు. ఇక నేను ఇవన్నీ అయిపోయాక ప్రసాదాలు, అమ్మవారికి పానకము అన్నీ అరేంజ్ చేసి దగ్గర పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటా. ఆ తర్వాత నెమ్మదిగా ప్రసాదాలు తినబెట్టి మా పిల్లలకు కూడా అన్నాలు తినబెట్టేసి నేను ఇక ఇండ్లు మొత్తం క్లీన్గా నైట్ చేసేసుకుంటున్నాను. నైట్ వేసుకున్న మార్నింగ్ మళ్ళీ పూజ చేసరికి చాలా టైం అయిపోతుందండి. ఎందుకంటే నైట్లో అంతా గలీజ్ పెట్టేసుకొని ఉంటే బాగుంటుంది కదా, అమ్మవారు మన ఇంట్లో ఉండదు, నీట్గా వండుకుంటే బెటర్ అనేసి ఈ వర్క్ అంతా అయిపోయి పిల్లల పూజ అంతా కంప్లీట్ అయిపోయి వాళ్ళకు తినిపించేసి మంచిగా బెడ్రూమ్లో పోయినరా అని చెప్పేసి పడుకోబెడతా. వాళ్ళ నాన్నకి అప్ప చెప్పేసి నేనైతే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని బోర్డులు ఏమైనా ఉన్నా మొత్తం తోమేసుకొని ఇల్లు మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటా అన్నట్టు. అట్లా పెట్టేసుకొని ఉంటే కొద్దిగా మార్నింగ్ మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. సో, అట్లా ఇక్కడ మా చిన్నోనికి ఏదో కావాలంటే వచ్చి అడుగుతున్నాడు. వాడు నచ్చిన కంచెలు ఏదో ఒకటి తినిపిస్తూనే ఉన్నా, బట్ ఆయనకు అదో అలవాటు అన్నట్టు. ఏదో ఒకటి పెడతా ఉంటే వాడు హ్యాపీగా తినుకుంటూ ఉంటాడు. అంతే, వాని గురించి అంతే అనలే, దాని గురించి ఎక్కువ ఏం చెప్పలేము. నేను ఇది ఒకటి నేర్చుకున్నాడు అండి. ఏమన్నా అంటే మమ్మీ వామిటింగ్ వస్తుంది అనుకుని చెప్పుకుంటూ ఉంటున్నాడు. ఎందుకు రానంటే వామిటింగ్ స్టార్ట్ అవుతుంది అనేసి అని అంటున్నాడు. అట్లా అని వామిటింగ్ స్టార్ట్ ఒకరిస్తున్నాడు. అట్లా గుర్తు తెచ్చుకోవద్దురా, నువ్వు గుర్తు తెచ్చుకుంటే నీకు అట్లనే అవుతుందని నేను ఆయనకైతే ఎంత చేసినా అంతేలేండి. ఆ పిల్లలు ఒక్కసారి చెప్తే అంటే వీళ్ళ ఫ్రెండ్ గట్లనే వామిటింగ్స్ అయితే స్కూల్ బంద్ చేసింది, వాళ్ళ నాన్న నిన్న ఉండి వీడు అందుకే చెప్తున్నాడు కావచ్చే అని మెల్లగా సైగ చేస్తున్నాడు. నాకు అర్థం కాలే, మరి నా పాప వామిటింగ్ చేసుకుంటే వాళ్ళు డాడీ తీసుకుపోయింది కదా, వీడి ఇట్లా యాక్టింగ్ ఎత్తున్నాడేమో అనేసి నిన్ను అంటున్నాడు. నాకు ఫుల్గా నవ్వొచ్చింది. చిచ్చి అదేం లేదులే కానీ అట్లా మనం ఏదైనా ఒక ఫీలింగ్ గురించి మాట్లాడుతా అంటే మనకు అదే ఫీలింగ్ వచ్చుకుంటూ ఉంటుంది కదా. సో, అదే నేను చెప్పాను మా ఆయనకి, వాడు అంత సీన్ లేదులే, వాడు అదే ఫీలింగ్లో ఉంటున్నాడు. మా మాషిగాడు కూడా అదే చెప్తున్నాడు, అరే నువ్వు అదే ఫీలింగ్లో ఉంటే నీకు అలానే అనిపిస్తుందిరా, నువ్వు దాన్ని మర్చిపో అంతే అని చెప్తాను. నాకు భలే అనిపించింది, అబ్బా నువ్వు దాన్ని గుర్తు తెచ్చుకోకు, దాన్ని మర్చిపో అని చెప్తున్నాడు. సో, ఫైనల్ అయితే చక్కెర పొంగల్ అయితే ఇలా వచ్చేసింది. డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి పెట్టాను. ఏమో తెలియదండి, నాకు చేయొచ్చు విధంగా అయితే చేసుకుంటున్నాను. కందగడ్డలు కూడా ఉడకబెట్టేసి పెట్టేశాను. ఇక దీన్ని అవన్నీ ఒక దాంట్లో పెట్టేసి అమ్మవారికి ఆ దగ్గర పెట్టేయాలి. ఇక పెట్టేసుకున్నామనంటే మనం నెమ్మదిగా పూజ మీద కూర్చొని పూజతో ఒక 1/2 అవర్లో కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే కూర్చొని అన్నీ సెట్ చేసుకుంటూ ఉండాలి కదా.
సో ఇవన్నీ అన్నీ పెట్టేసుకున్నాక మనం క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసేసుకుంటాము. అంటే ఆ టైంలో కూడా కొంచెం కొంచెం క్లీన్ చేసుకుంటూ పెట్టేసుకుంటా, ఎందుకంటే అవ్వదు కదా మనకి. సో డైలీ ఇలా చీర కట్టుకుంటే ఎంత బాగా అనిపిస్తుంది, బట్ దీన్ని క్యారీ చేయడం కూడా అంతే కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే అలవాటు లేదు కదా. మళ్ళీ పిల్లలు ఉన్న కాడ అంతా ఎంత క్యారీ చేసుకుంటుండడం అంటే ఇంకా అస్సలు అవ్వదు అనిపిస్తుంది నాకైతే. కానీ ఇలా కట్టుకొని ఉంటే ఇంట్లో ఒక మంచి ఫీలింగ్ వస్తుంది అబ్బా, మనకైనా మనోళ్ళకైనా అందరికైనా. కానీ మా పిల్లలు అయితే మమ్మీ ఎటు పోతున్నాం, మమ్మీ శారీ కట్టుకున్నాం అనేసి అని అడుగుతూ ఉంటారు. మంచిగా అనిపిస్తుంది పిల్లలతోటి. ఇక నేను ఇవన్నీ చేస్తూ ఉంటే మా పిల్లలు కూడా ఏదో ఒక క్వశ్చన్ చేస్తూ అడుగుతూ ఉన్నారు. సో ఇక ఉప్పు దీపం కూడా పెడదాం అనేసి అయితే ఉప్పు దీపానికి సంబంధించిన మన ప్రమిదలు అయితే వాష్ చేసుకుంటున్నాను. కొత్తవి లేకుండే పాతయ్యే పెట్టుకోవచ్చు అని కూడా కొంతమంది వీడియోలు చెప్పారు. సో అలా పెట్టేసుకుంటున్నాను. మనకు శక్తి కొద్ది పెట్టుకున్నదే బెటర్ అండి. మనం లేదనుకొని ఆరడపడి అయ్యో అనే దానికన్నా అయ్యో అని మన వాళ్ళు తెమ్మంటే మన వాళ్ళు కోపం వస్తుంది. అందుకే నేను ఉన్న వాటిని సర్ది చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇట్లా వేసుకొని పెట్టుకుంటే మనం దేవుడొచ్చి మనల్ని ఏం కొట్టాడు కదా, నువ్వు ఇది పెట్టావు ఎందుకని నా మీద సీరియస్ అవ్వడు కదా. సో అట్లా అంటా అన్నమాట. ఇక ఉప్పు దీపాలు పెట్టేసుకుంటే మంచిది. నిన్న శుక్రవారం వచ్చింది కదా, సో అమ్మవారికి ఉప్పు దీపాలు తీసి పెట్టుకుంటే చాలా మంచిది అనేసి చూశాను. సో అందుకనేసి ఉప్పు దీపం పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ ఇక ప్రసాదాలు అయితే బౌల్స్లలో వేసేసి అయితే అమ్మవారు పెడదాం అనేసి అయితే పెట్టేస్తున్నాను. ఇది పెట్టేసినామనంటే ఇక నేను మంచిగా తీరిపారిగా పూజ కాడ కూర్చొని ఒక 1/2 అవర్ దాకా చేసుకుంటా అండి. కానీ 1/2 అవర్ కూడా నన్ను మా ఇంట్లో మా పిల్లలు ఒర్రే తినేస్తూ ఉంటుంది. ఈ ఆటి నుంచి వెళ్ళి మా ఆయనను తొందరనే వేసేసుకో అని చెప్పిండు. ఫైనల్లీ మన అమ్మవారు ఎలా ఉందైతే చూసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అమ్మవారిని మీరు మొక్కేసుకోండి. మీరు మీ ఎలా అనిపించిందో ఈ వీడియో అనేది కామెంట్ అయితే చేసేయండి. బాయ్ అందరికీ.